అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగారం బంగారమే, అత్యంత విలువైన లోహం, ప్రకృతిలో లభించే అరుదైన లోహం. దేశీయ అవసరాలకి బంగారం దిగుమతులపై ఆధారపడ్డ భారత్ ఇటీవల దేశంలోని బంగారు నిక్షేపాలపై దృష్టి సారించింది. ఒకప్పుడు మైనింగ్ జరిగిన అనంతపురం జిల్లా రామగిరి గోల్డ్ మైన్స్ పై TV9 అందిస్తోంది ఈ స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా బంగారు గన్ల చరిత్ర ఇప్పటిది కాదు. 1921లోనే బ్రిటిషర్స్ రామగిరి ప్రాంతంలో బంగారు గన్లను గుర్తించారు. స్వాతంత్రం లభించిన తర్వాత జిల్లాలో రాప్తాడు, పెనుకొండ, కదిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ గుర్తించింది. రామగిరి మండలంలో 130 హెక్టార్ల పరిధిలో బంగారం గనులు విస్తరించాయి. 1973లో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో మైనింగ్ జరిపిన భారత్ గోల్డ్ మైన్స్ సంస్థ రామగిరిలో సైతం తవ్వకాలు నిర్వహించింది. 1984 నుంచి రామగిరి గోల్డ్ మైన్స్ లో 17 ఏళ్ల పాటు మైనింగ్ జరిపి ఏడాదికి 120 కిలోల బంగారాన్ని వెలికితీసింది. రామగిరి గోల్డ్ మైన్స్ లో 1 టన్ను భూ ఖనిజం నుంచి కేవలం 20 గ్రాముల బంగారం లభించేది. బంగారం ధరతో పోలిస్తే బంగారం తవ్వడానికి ప్రాసెసింగ్ కు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడంతో 2001లో తవ్వకాలను నిలిపేసింది మైనింగ్ సంస్థ. రాయలసీమ రతనాల సీమ, ఇది ఒకప్పటి మాట. ఇప్పటి వరకు మనం విన్నది చూసిన దానికి ఒకవైపు మాత్రమే. కంటికి కనిపించినటువంటి బంగారు నిక్షేపాలు తన గర్భంలో దాచుకుని అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు అయితే మాత్రం ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలను అప్పట్లో బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలను గుర్తించడం జరిగింది. 1977లో తొలిసారి కోలార్ గోల్డ్ మైన్స్ ఏదైతే మన కర్ణాటకలో ఉందో ఆ సంస్థ రామగిరిలో కూడా భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ పేరుతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది. ఒక్కసారి మనం నిల్చున్న ప్రదేశంలో ఇక్కడ ఎన్నో టన్నులు, అంటే దాదాపు జియోలాజికల్ సర్వే ప్రకారం చూసుకుంటేనే దాదాపు 16 టన్నుల బంగారం ఉందని అప్పట్లోనే ఒక నిర్ధారణకు వచ్చిండటంతో 1977లో తవ్వకాలు ప్రారంభించి తొలిసారిగా 1983లో ఇక్కడ ఉన్న భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ తొలిసారిగా బంగారాన్ని వెలికి తీయటం ప్రారంభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి గోల్డ్ మైన్స్ అంటే ఎవరికీ తెలియదు కాదు. దాదాపు 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నుండి ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా గోల్డ్ మైన్స్గానే జియోలాజికల్ సర్వే గుర్తించడం జరిగింది. అయితే 2001లో తీవ్ర నష్టాలు, అంటే అప్పట్లో తులం బంగారం కేవలం 4000 ఉండటం, అదేవిధంగా ఆ బంగారాన్ని తీయడానికి అయ్యేటువంటి ఖర్చు అధికంగా ఉండటంతో సాధ్యపడక 2001లో ఈ రామగిరిలో ఉన్నటువంటి భారత్ గోల్డ్ మైన్ సంస్థ మూతపట్టడం కూడా జరిగింది. 2014 నుండి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రామగిరి గోల్డ్ మైన్స్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చలేదు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం కూడా రామగిరి గోల్డ్ మైన్స్ ను తిరిగి ప్రారంభించాలనుకున్నప్పటికీ సాధ్యపడలేదు. దీంతో భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంస్థకు చెందిన మెషినరీని స్క్రాప్ కింద అమ్మేశారు. రామగిరి మైన్స్ కథ ఇంతటితో ముగిసిపోలేదు. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో దేశీయ బంగారు వనరులను గుర్తించి వెలికి తీయాలని కేంద్రం భావించింది. రామగిరి గనుల్లో ఎంత మేర బంగారం నిక్షేపాలున్నాయి, వెలికి తీయడం సాధ్యపడుతుందా అన్న అంశాలపై అధ్యయనం చేయడానికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో ఏపీ గనుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ సంస్థ రామగిరి మైన్స్ తిరిగి ప్రారంభించే అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. రామగిరి, భద్రంపల్లి గనుల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలున్నాయని జియాలజీ విభాగం అంచనా వేసింది. అంతేకాక ఇక్కడ రాగి, లెడ్, జింక్ ఖనిజ నిక్షేపాలున్నాయంటున్నారు. ఎప్పుడైతే మరోసారి తులం బంగారం ఇవాళ 1,00,000కు చేరుకోవడంతో మరోసారి రామగిరి గోల్డ్ మైన్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు చాలామంది కూడా ఈ మట్టిలో బంగారం దొరుకుతుంది, ఎందుకంటే ఇవాళ తులం బంగారం 1,00,000కు చేరుకోవడంతో బంగారం కోసం తవ్వకాలు చేయడంతో పాటు ప్రాసెస్ కూడా చేస్తున్నారు. ఒక లేడీని మనం చూడవచ్చు, ఇక్కడ
విజువల్స్లో ఏంటమ్మా ఇది? ఇందులో బంగారం ఉంది కదా, ఇది ఒకసారి ప్రాసెస్ చేయి. ఇక్కడ నాకు అంటే కంటికి కనపడుతుందా? చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి ఇదంతా కూడా వీళ్ళు నీటితో కలిపి ఇలా ప్రాసెస్ చేస్తుంటారు. చాలా అంటే మిల్లీగ్రాముల్లో అయితే మాత్రం ఎంతో కొంత బంగారం దొరుకుతుంది. కంటికి అయితే కనిపిస్తుంది క్లియర్గా. అంటే కెమెరాలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా, ఇవన్నీ కూడా బంగారు రేణువులు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.